హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దాన్వితా కిచెన్. ఈరోజు రెసిపీ టేస్టీ కొబ్బరి టమాటో పచ్చడిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. రెగ్యులర్గా తినే పల్లీ చట్నీ కన్నా డిఫరెంట్గా ఒకసారి ఇలా టమాటో కొబ్బరి పచ్చడిని ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేయించుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 3 ఎండుమిర్చిని వేసి 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. లో ఫ్లేమ్లో దినుసులు మాడకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగా ఇందులోకి ఒక చెక్క కొబ్బరిని పెంకు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు లైట్గా ఫ్రై చేసుకున్నాక వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని నెక్స్ట్ అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 3 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్గా అయినంత వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్గా గుజ్జుగా అయ్యాక మిక్సీ జార్లో వేసి కంప్లీట్గా చల్లారాక ఇందులోకి రుచికి తగినంత ఉప్పును వేసి చిన్న చింతపండును వేసుకొని 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి మెత్తని పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసిన పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, 1 ఎండుమిర్చిని వేసి తాలింపు బాగా వేగాక పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ టమాటో కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. దోశ, ఇడ్లీ, గారెలోకి చాలా బాగుంటుంది. రైస్లో కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా తినే పల్లీ చట్నీ కాకుండా ఇలా ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు.